హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసే రెసిపీ చేసుకుందాం. ఇది బయట చాలా రేట్ పెట్టి అమ్ముతారు. ఇది క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా పుడింగ్. పుడింగ్ మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోయేంత బాగుందని టేస్టీగా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. మెల్టింగ్ కోసం డబల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేశాను. కింద గిన్నెలో వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి, పైన చాక్లెట్ వేసాను, దానిలోనే బటర్ కూడా వేసాను. ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వాలి. తొందరగా మెల్ట్ అవుతాను కొన్ని పాలు వేసాను. ఇదిగోండి, ఇలా మెల్ట్ చేసుకోవాలండి. చాలా క్రీమీగా. మనం బటర్ వేసాం కదా, బటర్ వేస్తే షైనింగ్ వస్తుందండి. ఇలా క్రీమీగా చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసేది పుడ్డింగ్ అండి. పుడ్డింగ్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా అందరూ. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ పుడ్డింగ్ మనం రైస్తో చేసుకుందాం. అవును, రైస్తోనే చేసుకుందాం. ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మెల్టెడ్ చాక్లెట్ వేసుకోవాలి. అలాగే కొన్ని పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ వేసి గ్రైండ్ చేశాను. పాలన్న వాటర్ అన్న వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక ఇలా అవుతుందండి, కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మనం దీనిపైన కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది స్ప్రింకిల్ చేసుకోండి. కోకో పౌడర్ అన్నా కాఫీ పౌడర్ అన్నా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుడింగ్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ నేను నార్మల్ చాక్లెట్ తీసుకున్నాను, మీరు డార్క్ చాక్లెట్ తీసుకోండి, అది కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చాలా బాగా రెడీ అయిపోయిందండి పుడింగ్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుందండి పుడింగ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.